వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు 6వ రోజు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పిల్లల శారీరక, మేధో, భాష, సామాజిక, భావోద్వేగ, సౌందర్య, సాంస్కృతిక అభివృద్ధికి సంబంధించిన అంశాలపై శిక్షణ ఇచ్చారు. టీఎల్ఎం బోధనా సామాగ్రి, అభినయ గేయాల ద్వారా జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తిని పెంపొందించే విధానాలను వివరించారు. డిఆర్పీలు ఎండి జరీనా, డి ప్రేమ్ కుమార్, ఆర్ సునీత, సిహెచ్ గోపిరాజు శిక్షణ అంశాలను వివరించారు. మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా దాని గురించే ఆలోచిస్తాడు. మా మిస్ ఈ రోజుకి ఇలా చెప్పింది, దాని గురించి చెప్పానని ఇంకా అదే ఆలోచనలో ఉంటారు. అయితే ఇలాంటి టీఎల్ఎం అనేది మనకి పిల్లల్లో చూడండి, ముందుగా పిల్లల్లో అది ఏమవుతుందంటే ఎప్పుడైతే తాకి అలా చూస్తామో వాడికి సొంత భావన, మనం ఇలా టచ్ చేసాము, ఇది మనం మిస్ తీసుకొచ్చినటువంటి ఇది ఏదో వస్తువు అని చెప్పానని అలా ఇదవుతాడు. ఇంకోటి జ్ఞాపక శక్తి కూడా బాగా అది గుర్తుపెట్టుకుంటాడు అన్నమాట. మనం ఎప్పుడో చిన్నపిల్లవాడు మనసు వాడికి చాలా ఎక్కువ ఇది ఉండేది అన్నమాట. ఆలోచన శక్తి ఎక్కువగా ఉండేది, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండేది. ఎక్కడో బయట జరిగిన సందర్భాన్ని కూడా చూసి దాన్ని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుని చెప్పగలిగే అంత కెపాసిటీ పిల్లవాడికి ఉండేది. మనం ఏం చేస్తామంటే వీడికి ఏం తెలుసులే అన్నట్టుగా మనం కొన్ని పనులు చేస్తాము, వాడికి అన్ని గుర్తుపెట్టుకుంటాడు. ఇంకా అలాంటివి ఎందుకు, ఒకసారి చూసిన విషయాన్నే అలా గుర్తుపెట్టుకున్నాడంటే వాడితో నీట్గా చేసి మనం దాన్ని వాడి మనసులోకి చొప్పించామంటే వాడు ఎప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోడు. దట్ ఈస్ టీఎల్ఎంకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అంతే, ఏది వాడి మనసులోకి చొచ్చుకుపోయింది ఇంకా ఎప్పటికీ మర్చిపోడు. నువ్వు వాడి నిదట్లో లేపు అడిగినా కానీ వాడు చెప్పగలిగేంత సామర్థ్యం ఉంది. ఇంకోటి ఏంటంటే వీటిలోని మనం టీఎల్ఎంలో కొంతమంది టీఎల్ఎం లేని సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే కొన్ని అభినయ గేయాలు పాడతా ఉంటారు. మనం నిన్న మన మిత్రులందరూ పాడారు. అలా అభినయ గేయాలు పాడటం వల్ల వాడు ఏంటంటే ఫస్ట్ దాన్ని ఆలోచించుకుని దగ్గరికి వచ్చేస్తాడు. అలాంటివి చూసినప్పుడు లేదు మనం ఇలాగే కూర్చొని రండి అంటే అసలు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వరు. ఫస్ట్ వాడికి ఆ వాతావరణాన్ని కల్పించాలి. మరి దీనివల్ల జ్ఞాపక శక్తితో పాటు వాడు ఆలోచన శక్తి పెరిగింది. మళ్ళీ సృజనాత్మకత మరియు ఊహాశక్తి పెరిగింది. మరి దీంట్లో భాగంగా చూస్తే పిల్లలు గణితం తీసుకున్నారనుకోండి, గణితం లేదంటే మామూలుగా రంగులు గుర్తిస్తూ ఉంటారు. ఈ రంగులు గుర్తించడం వల్ల ఆ రంగుల్ని గుర్తించడమే కాకుండా వాడు పరిసరాల్లో చూసినటువంటి లేదా తనకు ముందు ఉన్నటువంటి తన అనుభవంలో ఉన్నటువంటి రంగులన్నీ కూడా చెబుతాడు. సపోజ్ మనం ఏదో బంతిపూలు చేస్తే సార్ ఇది ఎల్లో కలర్లో ఉంది సార్, పసుపు కలర్, ఇలా గులాబీ చూపించినప్పుడు ఎరుపు రంగులో ఉంది సార్, ఇట్లా రంగుల్ని గుర్తించడం మరియు ఆకారాలని గుర్తించడం. ఆకారాలు అనేది మనం చెప్పాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక చిన్న వస్తువు తీసుకుంటాం, ఏదో ఒకటి. సపోజ్ మనం మన సెంటర్లోనే ఉన్నటువంటి మనం భోజనానికి ఉపయోగించేటటువంటి కొన్ని సామాగ్రిలు ఉంటాయి కదా. అందులో స్పూను, గరిటెలు అలాంటివి చూయించి ఒక క్రమం అన్నమాట. ఎలా ఇప్పుడు సపోజ్ ఇది చిన్నది ఇది పెద్దది అనే భావన కూడా అలా కలిగించవచ్చు. అలా కాకుండా పరిమాణం అలా చేయొచ్చు. మరి వరుస క్రమంలో కూడా పేర్చేదానికి కూడా ఉపయోగించవచ్చు. అరే ఇవి ఉన్నాయి కదా అమ్మా, ఇక్కడ ఇవి ఉన్న వాటిలో చిన్న దగ్గర నుంచి పెద్దకు పేర్చండిరా పేరుస్తారు, పెద్ద దగ్గర నుంచి చిన్నకు పేర్చండిరా. అలా గణితంలో ఆరోహణ అవరోహణ క్రమాలు కూడా పిల్లలతో చెప్పించడానికి నెంబర్ 1గా ఉండేటటువంటి టాపిక్ ఏంటంటే టీఎల్ఎం. ఎందుకంటే నేను టీఎల్ఎం గురించి చెప్పేసి నెక్స్ట్ ఆ ప్రశ్న చదివేసి చెప్పేయచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు అలా చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఇది చాలా ఉత్తమమైనటువంటి కాన్సెప్ట్ అన్నమాట. కాబట్టి మీరు ఎవరు కూడా చిన్న విషయమేలే, రోజు మనం చూసే పిల్లలేనే, ఏముందలే అలా వెళ్ళిపోయి చెప్పేద్దాం, మనం నేను ఏదో పనికి వెళ్ళాం కదా, ఆ పనిలో ఉండిపోయాం కదా,
Head is one. Here are two. 3, 3. Eyes and nose are 3. 4, 4. Hands and legs are 4. 5, 5. His fingers are 5. On the corner shining bright. Twinkle, twinkle, traffic light. On the corner shining bright. Red means stop. Yellow means careful. Green means go. Twinkle, twinkle, traffic light. On the corner shining bright. Bye bye.